Namaskaram everyone. Welcome to our channel Learn with Sindhu. Today I am going to explain you a poem from 8th class English. Before that, if you are watching our video for the first time, for all the English video lessons from 6th class to 10th class, please do subscribe to the channel. And coming to today's video, the poem is The Garden Within. It is the poem from 8th class English, Unit 3. Reading A, Reading B. Reading A is the Selfish Giant Part 1 and Reading B is the Selfish Giant Part 2. ఈ రెండు రీడింగ్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పార్ట్ నేను ఆల్రెడీ ఇచ్చాను. నౌ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ రీడింగ్ సి, ద గార్డెన్ విత్ ఇన్. వెన్ వి సీ ఆల్ దీస్ త్రీ రీడింగ్స్ డీల్ విత్ హ్యుమానిటీ. ఈ మూడు రీడింగ్స్ కూడా హ్యుమానిటీని తెలియజేస్తాయి. ద గార్డెన్ విత్ ఇన్. And the poetess of this present reading is Celia Beryl. She is Celia Beryl. Here, పోయంని స్టార్ట్ చేసే ముందు ఈ పోయం గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఇన్ దిస్ పోయం Celia Beryl tries to present a comparison between a man's heart and a garden. చూడండి, ద గార్డెన్ విత్ ఇన్, లోపల ఉన్నటువంటి గార్డెన్, దట్ మీన్స్ మనలో ఉన్నటువంటి గార్డెన్. షీ సేస్ దట్ లెట్స్ స్టార్ట్ ద పోయం. దెర్ ఈజ్ ఎ గార్డెన్ ఇన్ మై హార్ట్ వేర్ బ్యూటీ గ్రోస్ ఇన్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్, వేర్ స్మైల్స్ ఆర్ పెటల్స్ ఫ్రమ్ ద ఫ్లవర్స్ bestowed by others from their boughs. Nutritious hope reaps seeds to feed my spirit for its every need. With gratitude I will reach my goal to touch the island of my soul. సో నేను పోయంతో పాటు లాస్ట్లో గ్లాసరీ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చెప్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో Celia Beryl tries to present a comparison between a man's heart and a గార్డెన్. సో ఏం చెప్తున్నారు ఈవిడ? దెర్ ఈజ్ ఏ గార్డెన్ ఇన్ మై హార్ట్. షీ సేస్ దట్ దెర్ ఈజ్ ఏ గార్డెన్ ఇన్ హర్ హార్ట్ వేర్ బ్యూటీ గ్రోస్ ఇన్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్. బ్యూటీ గ్రోస్ ఇన్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్. ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఇదొక ఫ్రేజల్ వర్బ్, ఇదొక ఫ్రేజ్. ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఇన్ ఏ సడన్ అండ్ ఇర్రెగ్యులర్ మేనర్. దెర్ ఈజ్ ఏ గార్డెన్ ఇన్ హర్ హార్ట్ వేర్ షీ ఫైండ్స్ దట్ the beauty grows in fits and starts. That means within each of us there lies a garden. మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక గార్డెన్ అనేది ఉంటుంది. అంటే మనందరి హృదయాలలో ఒక అందమైన గార్డెన్, ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ఉంటుంది. దట్ బ్యూటిఫుల్ గార్డెన్ విత్ ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ అండ్ బ్రైట్ ఫ్లవర్స్, దే గివ్ us హ్యాపీనెస్. See, where smiles are petals from the flowers bestowed by others from their boughs. సో మనందరి హృదయాలలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ గార్డెన్, మనందరి హృదయాలలో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి. స్మైల్స్ ఆర్ పెటల్స్. పెటల్స్ అంటే ఏంటి? పూల రెక్కలు. ఆ పూల రెక్కలు ఏంటంటే మన స్మైల్స్. వేర్ స్మైల్స్ ఆర్ పెటల్స్ ఫ్రమ్ ద ఫ్లవర్స్. Smiles are petals from the flowers bestowed by others. Bestowed అంటే ఇవ్వటం. bestow అంటే ఏంటి? గివ్, ఇవ్వటం. From their boughs. bower అంటే a pleasant place in the shade of a tree, అంటే పందిరిలాగా. అంటే మనం ఆ స్మైల్స్ అనేటటువంటి మన పెటల్స్ని అదర్స్, ఇతరులకి ఇచ్చినప్పుడు we can reach out others with our loving smile and make them cheerful. సో ఒక బ్యూటిఫుల్ గార్డెన్లో అందమైన పువ్వులు మనకి ఎంత హ్యాపీనెస్ని అయితే ఇస్తాయో, ఇన్ ద సేమ్ వే, అదే విధంగా స్మైల్స్ అనేటటువంటి ఆ ఫ్లవర్కి సంబంధించిన పెటల్స్. ఫ్లవర్స్ అంటే మన ఆనందం, మన హ్యాపీనెస్. మన హ్యాపీనెస్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము? స్మైల్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాం.
ఆ స్మైల్స్ అనేటటువంటి పెటల్స్ని బెస్టో అంటే గివ్ టు అదర్స్, వేరే వారికి ఇచ్చామనుకోండి, దెన్ వీ కెన్ మేక్ దెమ్ చీర్ఫుల్, వారిని కూడా మనం ఆనందంగా మారుస్తాము. దట్ మీన్స్ అవర్ లవ్ అండ్ కేర్ షోన్ టు అదర్స్ రిప్రజెంట్ ద బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆఫ్ ద గార్డెన్. మన హృదయాన్ని మనం గార్డెన్తో కంపేర్ చేస్తే మనం పక్కన వారికి అందించేటటువంటి ప్రేమ, మనం చూపించేటటువంటి ఆ కేర్, అవి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని రిప్రజెంట్ చేస్తాయి అని మనకి ఇక్కడ పోయటస్ చాలా అందంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. చూడండి ఎంత అద్భుతమైన కంపారిజన్. యాజ్ ఎ ఫ్లవర్ మేక్స్ అస్ హ్యాపీ, ఎ స్మైల్ మేక్స్ అదర్స్ హ్యాపీ. ఒక పువ్వు, ఒక అందమైన పువ్వుని చూసినప్పుడు మనకి ఎంత ఆనందం అయితే కలుగుతుందో, మనం ఇచ్చేటటువంటి మన ముఖంలోని చిరునవ్వు పక్కన వారికి ఆనందాన్ని కలుగజేస్తుంది అని అర్థం. న్యూట్రిషియస్ హోప్ రీప్స్ సీడ్స్ టు ఫీడ్ మై స్పిరిట్ ఫర్ ఇట్స్ ఎవ్రీ నీడ్. న్యూట్రిషియస్ హోప్, న్యూట్రిషియస్ మీన్స్ గుడ్ హోప్. మనం ఒక మంచి హోప్ని, ఒక మంచి ఆశని కలిగి ఉన్నామంటే న్యూట్రిషియస్ హోప్ రీప్స్ సీడ్స్ టు ఫీడ్ మై స్పిరిట్ ఫర్ ఇట్స్ ఎవ్రీ నీడ్. స్పిరిట్ అంటే ఇన్నర్ ఫీలింగ్స్. నా ఇన్నర్ ఫీలింగ్స్కి కావాల్సినటువంటి సీడ్స్ని రీప్స్ అంటే గివ్స్, ఇస్తుంది. ఫర్ ఇట్స్ ఎవ్రీ నీడ్, నా ఇన్నర్ ఫీలింగ్స్కి అవసరమైన ప్రతి అవసరాన్ని తీర్చేటటువంటి సీడ్స్ని ఒక హోప్, న్యూట్రిషియస్ హోప్, గుడ్ హోప్, నా ఇన్నర్ ఫీలింగ్స్కి కావాల్సిన అవసరాలను తీర్చేటటువంటి ఫీడింగ్ చేస్తుంది. ఆ న్యూట్రిషియస్ హోప్ reaps seeds to feed my spirit for its every need. That means the poet is full of hope that she can get good results out of her good behavior and positive attitude. న్యూట్రిషియస్ హోప్ రీప్స్ సీడ్స్ టు ఫీడ్ అంటే అర్థం ఏంటి? మనం ఎప్పుడైతే మంచి పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉంటామో, గుడ్ హోప్ని కలిగి ఉంటామో, అప్పుడు మన స్పిరిట్కి కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని అదే తీరుస్తుంది అని అర్థం. ఎప్పుడైతే మనం హోప్ని కలిగి ఉంటామో, పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉంటామో, గుడ్ బిహేవియర్ని కలిగి ఉంటామో, అప్పుడు మన ఆత్మకి సంబంధించినటువంటి ప్రతి అవసరం తీరుతుంది అని అర్థం. విత్ గ్రాటిట్యూడ్ ఐ విల్ రీచ్ మై గోల్ టు టచ్ ద ఐలాండ్ ఆఫ్ మై సోల్. విత్ గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ఫుల్నెస్, అంటే కృతజ్ఞత కలిగి ఉండటం. భగవంతుడు మనకు ప్రసాదించిన ప్రతి ఒక్క దానికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామంటే, థ్యాంక్ఫుల్నెస్ని కలిగి ఉన్నామంటే మన గోల్ని మనం అచీవ్ చేయొచ్చు. గోల్ అంటే సంథింగ్ దట్ యు హోప్ టు అచీవ్. మీరు ఏదైతే జీవితంలో సాధించాలనుకుంటున్నారో అది సాధించాలి అంటే మనము థ్యాంక్ఫుల్నెస్ని కలిగి ఉండాలి, లైఫ్లో థ్యాంక్ఫుల్నెస్ని కలిగి ఉండాలి, గ్రాటిట్యూడ్ని కలిగి ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉండాలి. హియర్ టు టచ్ ద ఐలాండ్ ఆఫ్ మై సోల్, దట్ మీన్స్ ద ఐలాండ్ ఈజ్ కంపేర్డ్ టు హ్యూమన్ సోల్. ఐలాండ్ అంటే ఏంటి? 4 sides వాటర్తో కవర్ అయినటువంటి ప్రదేశాన్ని ఐలాండ్ అంటారు. సో మన హ్యూమన్ సోల్ని రీచ్ అవ్వాలంటే, దాని ఫీలింగ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, దాని గోల్స్ అచీవ్ చేయాలి అని మనం అనుకుంటే వీ హ్యావ్ టు నర్చర్ ద గార్డెన్ విత్ ఇన్. మన హృదయంలో ఉన్నటువంటి ఈ అందమైనటువంటి ఈ తోటను, ఈ స్మైల్స్ అనేటటువంటి పెటల్స్ని కలిగి ఉండి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని కలిగి ఉండి, అంటే మన హృదయంలో ప్రేమ, ఆప్యాయత, అభిమానాన్ని కలిగి ఉండి, న్యూట్రిషియస్ హోప్స్, పాజిటివ్ హోప్స్ని కలిగి ఉండి, గ్రాటిట్యూడ్ని కలిగి ఉంటే మన హృదయం ఒక తోటలా అందంగా వికసిస్తుంది అని అర్థం. ఇఫ్ వి సీ హియర్, మీరు పోయంలో ప్రతి సెకండ్ అండ్ థర్డ్ లైన్ ఎండింగ్లో మనకి రైమింగ్ కనిపిస్తుంది. ఎలాగంటే హార్ట్ స్టార్ట్, ఫ్లవర్స్ బోవర్డ్స్, ఫీట్ నీడ్, గోల్ సోల్. చూడండి, దీన్ని రైమింగ్ అంటారు. దెర్ ఈజ్ ఎ గార్డెన్ ఇన్ మై హార్ట్ where beauty grows in fits and starts, where smiles are petals from the flowers,
bestowed by others from their boughs, flowers, boughs, heart, starts. Nutritious hope reaps seeds to feed my spirit for its every need. Feed, need. With gratitude, I will reach my goal to touch the island of my soul. Goal, soul. These are rhyming words. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ద పోయటస్ ట్రైస్ టు ప్రజెంట్ a comparison between a human heart and a garden. So, within each of us, there lies a garden, and we should nurture our garden with smiles, hopes, and positive attitude. And we should spread all these smiles and positive attitude with everyone who are around us. And let's see the glossary. Petal. Petal is a noun that means a delicate colored part of a flower. ఫ్లవర్లో డెలికేట్ కలర్ని డెలికేట్గా ఉండి కలర్ఫుల్గా ఉన్నటువంటి పార్ట్నే పెటల్ అంటారు పిక్చర్లో చూపించినట్లుగా. నెక్స్ట్ వన్ ఈజ్ బెస్టోడ్. బెస్టోడ్ ఈజ్ ఎ వర్బ్ దట్ మీన్స్ గేవ్, ఇవ్వడం. నెక్స్ట్ బోవర్డ్స్. బోవర్డ్స్ ఈజ్ ఏ నౌన్ దట్ మీన్స్ ఎ ప్లెజెంట్ ప్లేస్ ఇన్ ద షేడ్ ఆఫ్ ట్రీ. చెట్టు కింద ఉన్నటువంటి ప్లెజెంట్ షేడ్, నీడ, జస్ట్ లైక్ పందిరి. Nutritious. Nutritious is an adjective that means good. Nutritious hope, good hope. Next one is reap. Reap is a noun that means result, gives result. Next, spirit. Spirit is a noun that means feelings rather than their body. That means inner feelings or mood. Gratitude. Gratitude is a noun that means thankfulness, being grateful to, కృతజ్ఞత కలిగి ఉండటం. గోల్ ఈజ్ ఏ నౌన్ దట్ మీన్స్ సంథింగ్ దట్ యు హోప్ టు అచీవ్. మనం ఏదైతే సాధించాలి అని అనుకుంటామో దానినే గోల్ అని అంటారు. అండ్ లెట్స్ సీ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం? సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం, పోయం యొక్క థీమ్ ఏంటి? ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాజ్ ఎ గార్డెన్ విత్ ఇన్ అవర్ హార్ట్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మనలో ప్రతి ఒక్కరికి కూడా మన హృదయంలో ఒక గార్డెన్ ఉంటుంది. ద హ్యూమన్ హార్ట్ ఈజ్ కంపేర్డ్ విత్ ద బ్యూటిఫుల్ గార్డెన్. మన హ్యూమన్ హార్ట్ బ్యూటిఫుల్ గార్డెన్తో కంపేర్ చేశారు. ద హార్ట్స్ బ్యూటీ గ్రోస్ ఇన్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్. వి స్ప్రెడ్ హ్యాపీనెస్ వితౌట్ లవింగ్ స్మైల్ యాజ్ ఎ గార్డెన్ మేక్స్ అస్ హ్యాపీ విత్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. వి స్ప్రెడ్ హ్యాపీనెస్ విత్ అవర్ లవింగ్ స్మైల్. మన స్మైల్తో మనం హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేస్తాం, ఎలాగైతే గార్డెన్ వాటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేస్తుందో. వి మస్ట్ బీ హోప్ఫుల్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ అండ్ దెన్ వీ కెన్ అచీవ్ అవర్ goal. This is the central idea of the poem. And the next question is, what features of the garden in the poet's heart are mentioned in stanza 1? There is a garden in the poet's heart and their beauty grows in fits and starts in it. What is the mood of the poet? Put a tick mark. Sad, hopeful, thankful. The poet is hopeful. Explain the word gratitude in the poem. Gratitude ante enti? Gratitude means thankfulness. The poet believes that one can reach one's goal with thankfulness. The poet is grateful for having beautiful garden within his heart. This is about today's reading, today's poem. I will catch you in my next video. And if you feel the content is really useful, please do subscribe to the channel. And if it is useful to anyone, please share it with your friends. And please do like and subscribe to the channel. Thank you for watching. We'll see you in next video.